అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఒక హిందువుగా బతకపోతే ఈ దేశం అనేది రేపు పొద్దున విశ్రాంతిగా అవుతుంది. గత కొన్ని సంవత్సరాలు పెట్టి చూడండి, మన స్వాతంత్రం వచ్చి 70 సంవత్సరాల్లో 55 సంవత్సరాల వరకు మన విద్యాశాఖ మంత్రులుగా సెంట్రల్ గవర్నమెంట్ లో ముస్లింసే ఉన్నారు. అందువల్ల మన దేశ చరిత్ర మనగడ అంతా కోల్పోయాం. ఇకనైనా కళ్ళు తెరవండి. ఈ దేశం బాగుపడాలన్నా, ఈ దేశం ఐక్యతగా ఉండాలన్నా, ఈ దేశం కొనసాగాలన్నా, ఈ దేశం హిందూ దేశంగా ఉండాలంటే హిందువులు మాత్రమే పరిపాలించగలగాలి. దానికి ఇవాళ హిందూ ధర్మం కోసం పోరాటం చేస్తున్నారు. అలాంటి నాయకులందరికీ కూడా మీరు సంఘీభావం తెలియజేయండి. ఇవాళ మనకెందుకులే అనుకుంటే రేపు బానిసలుగా బతకడానికి మీరు సంసిద్ధమైనట్లే. ఒక్కసారి ఆలోచించండి. ఇవాళ కానీ మనం దీని మీద ప్రతిఘటించకపోతే, ఈ జరుగుతున్న అన్యాయాల మీద ప్రతిఘటించకపోతే రేపు మీకోసం పోరాటం చేసే యువశక్తి అంతా కూడా నిద్రపోతుంది. ఆ వేళ మీరు తెలివేసుకున్న నిద్ర నుండి బయటకు వచ్చినా మీకు రక్షణ కరువు అవుతుంది. పక్క దేశాల్లో చూడండి, గత 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు